వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఫంక్షన్స్ లో మనం 2 మార్క్స్ చెప్పుకున్నాము. అలాగే మనం 7 మార్క్స్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 18 అండి. క్వశ్చన్ నెంబర్ 18 లో మనకి ఒక ఎస్సే వస్తుంది 7 మార్క్స్ లో. అది ఒక థీరం ఇస్తున్నాడండి. ఎక్కువగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 5 థీరమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క థీరం చెప్పుకుందాం అండి. అంటే మనకి డెఫినేషన్ వస్తేనే మనకి థీరం వస్తుంది. మనం ముందు డెఫినేషన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ థీరం ఏంటంటే థీరం 1 అండి. ఇది ఎక్కువ టైమ్స్ మనకి పేపర్లో ఉంటుంది. ఇది థీరము. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి ఆర్ బైజెక్షన్ అండి. దెన్ జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ ఏ బైజెక్షన్. అంటే మనకి 2 ఫంక్షన్స్ ఇచ్చాడండి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి ఆర్ బైజెక్షన్ అండి. బైజెక్షన్ అంటే మనకి 1 ఫంక్షన్ అవ్వాలి, ఆన్ 2 ఫంక్షన్ అవ్వాలి. 1 ఫంక్షన్ అంటే మనకి అంటే ఏమైనా 2 ఎలిమెంట్స్ తీసుకుంటే మనకు ఒక ఫంక్షన్లో A1 కామా A2 బిలాంగ్స్ టు ఏ అయితే, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అయితే మనకి ఇక్కడ ఏలో ఎలిమెంట్స్ A1 కామా A2 బిలాంగ్స్ టు ఏ అయితే ఎఫ్ ఆఫ్ A1 అంటే వాటి యొక్క ఇమేజెస్ ఎలిమెంట్స్ ఎఫ్ ఆఫ్ A2 బిలాంగ్స్ టు బిలో ఉంటాయండి. ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ కన్సిడర్ ఏం చేసుకుంటామంటే మనకి 1 డెఫినేషన్ ప్రకారం కన్సిడర్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు అంటే ఇమేజెస్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అయితే A1 ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్కి ఈక్వల్ అవుతుందండి. ఇదే మనకి 1 డెఫినేషన్. A1 కామా A2 బిలాంగ్స్ టు ఏ, వాటి యొక్క ఇమేజెస్ ఎలిమెంట్స్ ఎఫ్ ఆఫ్ A1 కామా ఎఫ్ ఆఫ్ A2 బిలాంగ్స్ టు బి అయితే మనం ఏం కన్సిడర్ చేసుకుంటామంటే ఎఫ్ ఆఫ్ A1 ఇమేజెస్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తామండి. అంటే మనకి ఎలిమెంట్స్కి ఈక్వల్ అయితే దాన్ని ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ 1 ఫంక్షన్ అంటాం. అలాగే మనకి ఇది 1 అండి. అలాగే ఆన్ 2 డెఫినేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఆన్ 2 అంటే మనకి ఇక్కడ A1 కామా A2 బిలాంగ్స్ టు ఏ అండి. మనకి ఇక్కడ బి బిలాంగ్స్ టు స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే అంటే మనకి ఇక్కడ డొమైన్ అంటే ఏ అండి, కోడొమైన్ అంటే బి కాబట్టి అంటే కోడొమైన్లో ఎలిమెంట్ తీసుకుంటాం ఆన్ 2 అయితే ఇక్కడ బి బిలాంగ్స్ టు బి, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఆన్ 2 ఫంక్షన్ అంటామండి. ఇది మనకి 2 డెఫినేషన్లు వస్తే మనకి ఇక్కడ మనకి థీరం చేయగలుగుతాం. కాబట్టి మనకి బైజెక్షన్ అంటే 1 ఆన్ 2 ఫంక్షన్ అయితే మనం బైజెక్షన్ అంటాం. అలాగే మనకి ఇక్కడ మనకి 3 అంటే ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అంటే మనం ఇలా డయాగ్రామేటిక్గా చూస్తే ఇది ఏ, ఇది బి, ఇది సి అండి. అంటే మనకి ఏ టు బి అండి. అంటే ఏలో A1 కామా A2 తీసుకుంటే బిలో ఎలా ఉంటాయంటే వాటి యొక్క ఇమేజెస్ ఎఫ్ ఆఫ్ A1 కామా ఎఫ్ ఆఫ్ A2 ఉంటాయి. వాటి యొక్క ఇమేజ్ ఈ సిలో ఎలా ఉంటుందంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2 అండి. అంటే ఇక్కడ ఇది ఏ టు బి, ఇది బి టు సి, ఇదేమో జీ సర్కిల్ ఎఫ్ అండి, జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి అండి. ఇది మనకి ఒకసారి మనం డెఫినేషన్ రాసుకుని మనం కేస్ 1 కేస్ 2లో 1 ఆన్ 2 ఫంక్షన్ గురించి చేద్దామండి. అంటే మనకి ప్రూఫ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే గివెన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అలాగే జీ మ్యాప్స్ బి టు సి ఆర్ బైజెక్షన్ అని ఇచ్చాడండి. అంటే బైజెక్షన్ అంటే ఇచ్చిన 2 ఫంక్షన్స్ ఏమవుతాయి అంటే 1 అవుతుంది, ఆన్ 2 అవుతుందండి. అంటే మనం ఏం రాస్తామంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి ఆర్ బైజెక్షన్ అంటేనే 1 అండ్ ఆన్ 2 ఫంక్షన్స్ అండి. అంటే 1 అండ్ ఆన్ 2 ఫంక్షన్స్ ఆన్ 2. ఇక్కడ
మనకి ఆన్ టూ ఫంక్షన్స్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే then we prove that G circle F మనం ఏం ప్రూవ్ చేయాలి G circle F A to C is bijection అని చెప్పాలి అంటే G circle F 1 1 అని చెప్పాలి G circle F A to C on to అని చెప్తే మనకి G circle F A to C is bijection అవుతుంది అంటే మనం కేస్ 1 లో ఏం చేస్తామంటే ఇవి 1 1 ఫంక్షన్స్ అని తీసుకుంటాం కేస్ 2 లో ఏం చేస్తామంటే ఈ ఇచ్చిన ఫంక్షన్స్ ఆన్ టూ ఫంక్షన్స్ అని తీసుకుని మనం G circle F A to C is 1 1 and on 2 అని చూపిద్దామండి కేస్ 1 లో మనం F maps A to B G maps B to C or 1 1 functions అని తీసుకుందామండి then G circle F A to C is 1 1 function అని మనం ప్రూవ్ చేయాలి is 1 1 అని చెప్పాలి అండ్ ఫస్ట్ మనం గివెన్ ఏమి ఇచ్చాడంటే F maps A to B is 1 1 ఫంక్షన్ అని ఇచ్చాడు 1 1 ఫంక్షన్ అంటే మన డెఫినేషన్ చెప్పుకున్నాం ఇక్కడ A1, A2 belongs to A అయితే వాటికి ఇమేజెస్ ఎలిమెంట్స్ బిలో ఉంటాయి కాబట్టి ఏం కన్సిడర్ చేసుకోవాలంటే ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 కన్సిడర్ చేసుకుంటే ఎలిమెంట్స్కి ఈక్వల్ అయితే ఆ ఫంక్షన్ ఏమవుతుందంటే 1 1 ఫంక్షన్ అవుతుందండి కాబట్టి మనం లెట్ A1, A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ A అయితే ఎఫ్ ఆఫ్ A1, ఎఫ్ ఆఫ్ A2 బిలాంగ్స్ టు దేంట్లో ఉంటాయంటే బిలో ఉంటాయండి అలాగే మనం కన్సిడర్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఇమేజెస్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేయాలి అంటే డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2కి ఈక్వల్ చేయాలి ఈక్వల్ చేస్తే A1 ఈజ్ ఈక్వల్ టు A2 అవుతుంది కాబట్టి ఇది ఎఫ్ మ్యాప్స్ A to B ఈజ్ 1 1 ఫంక్షన్ అయితే మనకి ఎలిమెంట్స్కి ఈక్వల్ అయింది కాబట్టి ఇది మన డెఫినేషన్ రాసామండి అంతే ఇక్కడ వరకు మనకు ఓన్లీ డెఫినేషన్ రాసాం అలాగే గివెన్ ఇంకేమి ఇచ్చాడంటే G maps B to C ఈజ్ 1 1 ఫంక్షన్ అండి అంటే మనకి జీలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే మనం రాసాం ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ A1, ఎఫ్ ఆఫ్ A2 అండి ఇదే ఎఫ్ ఆఫ్ A1, ఎఫ్ ఆఫ్ A2 అంటే లెట్ ఎఫ్ ఆఫ్ A1, ఎఫ్ ఆఫ్ A2 బిలాంగ్స్ టు B అయితే మనకి సిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే G ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1, G ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1, G ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2 బిలాంగ్స్ టు C అంటే మన సిలో ఎలిమెంట్ ఎలా ఉంటాయంటే G ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1, G ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2 అండి మన డెఫినేషన్ G మ్యాప్స్ B to C ఈజ్ 1 1 ఫంక్షన్ అంటే ఏం కన్సిడర్ చేసుకుంటాం అంటే కన్సిడర్ G ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు G ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2 అండి అంటే మనం డెఫినేషన్ ప్రకారం ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తాం కాబట్టి ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అండి ఇది ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అండి కాబట్టి మనకి ఇది ఓన్లీ డెఫినేషన్ వరకే రాసాం మనం ఇప్పుడు దెన్ we prove that G circle F A to C G circle F A to C is 1 1 function అని ప్రూవ్ చేయాలండి to prove that G circle F A to C is 1 1 function అని ప్రూవ్ చేయాలి మనకి అంటే ఇక్కడ 1 1 ఫంక్షన్ అంటే ఎలిమెంట్స్ దేంట్లో తీసుకోవాలంటే ఇక్కడ డొమైన్ లో తీసుకోవాలండి ఎలిమెంట్స్ అంటే లెట్ A1, A2 బిలాంగ్స్ టు A మనకి G సర్కిల్ F ఆఫ్ A1, G సర్కిల్
ఎఫ్ ఆఫ్ ఏ2 బిలాంగ్స్ టు దేంట్లో ఉంటాయంటే సిలో ఉంటాయండి. కాబట్టి మనం కన్సిడర్ ఏం చేసుకుంటామంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ2 అండి. అంటే మనకి ఇక్కడ జీ ఆఫ్ సర్కిల్ అంటే ఏం రాస్తాం అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ1 అండి. ఇక్కడ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ2 అండి. అంటే మనకి ఇక్కడ ఫ్రమ్ 2 నుంచి జీ మ్యాప్స్ B2C ఈజ్ 1 అయితే మనకి జీ ఈజ్ 1 2 నుంచి ఏం రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఏ1 కనబడి ఇక్కడ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ2 కనిపిస్తే మనం ఏం రాయాలి ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ2 అని రాయాలండి. అంటే మనకి ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏం రాయాలి ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ2 కనిపిస్తే మనం ఏం రాస్తామంటే ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ2 అని రాస్తాం. కాబట్టి మనకి ఏ1 కామా ఏ2 బిలాంగ్స్ టు ఏ అయితే మనకి ఏం కన్సిడర్ చేసుకున్నాం అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ1 ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ2 ఈక్వల్ టు ఎలిమెంట్స్కి ఈక్వల్ అయింది. కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ A2C ఈజ్ 1 ఫంక్షన్ అండి. ఈజ్ 1 అండి. అలాగే మనం ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ A2B జీ మ్యాప్స్ B2C ఆర్ ఇక్కడ 1 తీసుకున్నాం అండి. ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే ఆన్2 అని తీసుకుంటాం. అంటే ఎఫ్ మ్యాప్స్ A2B కామా జీ మ్యాప్స్ B2C ఆర్ ఆన్2 అండి ఆర్ ఆన్2. దెన్ జీ సర్కిల్ ఎఫ్ A2C ఈజ్ ఆన్2 ఫంక్షన్ అని చెప్పాలి కేస్ 2లో. అంటే మనకి డెఫినేషన్ ఇక్కడ మనం ఏదైతే మనం ఇక్కడ 1కి డెఫినేషన్ రాసామో అలాగే ఆన్2 కూడా డెఫినేషన్ రాద్దామండి. మనకి గివెన్ దట్ ఎఫ్ మ్యాప్స్ A2B ఈజ్ ఆన్2 అండి. అంటే ఆన్2 ఫంక్షన్ అయితే లెట్ మనకి స్మాల్ b బిలాంగ్స్ టు క్యాపిటల్ B, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ A అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే B అవుతుందండి. ఇది డెఫినేషన్. ఎఫ్ మ్యాప్స్ A2B ఈజ్ ఆన్2 అయితే మనం కోడొమైన్లో స్మాల్ b బిలాంగ్స్ టు క్యాపిటల్ B, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ A అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు B అండి. అలాగే మనకి ఇంకొకటి ఇచ్చాడు జీ మ్యాప్స్ B2C ఈజ్ ఆన్2 అండి. లెట్ స్మాల్ c బిలాంగ్స్ టు క్యాపిటల్ C, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ b బిలాంగ్స్ టు క్యాపిటల్ B సచ్ దట్ g ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు C అండి. ఇది ఆన్2 ఫంక్షన్ అయితే ఈ రెండు డెఫినేషన్ మాత్రమే రాసాం మనం. ఇక్కడ ఇది 3 అనుకుంటే ఇక్కడ 4 అనుకుంటే కేస్ 2లో ఇది ఓన్లీ డెఫినేషన్ మాత్రమే అండి. అంటే మనం ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలంటే దెన్ వీ ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలంటే జీ సర్కిల్ ఎఫ్ A2C ఈజ్ ఆన్2 అని చూపించాలండి. ఆన్2 అని చెప్పాలంటే మనం ఎలిమెంట్స్ దేంట్లో తీసుకోవాలంటే కోడొమైన్లో తీసుకుని అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు C అని చెప్తే సరిపోతుందండి. అంటే మనకి లెట్ స్మాల్ c బిలాంగ్స్ టు క్యాపిటల్ C. అంటే ఇక్కడ మన డెఫినేషన్ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే స్మాల్ c బిలాంగ్స్ టు క్యాపిటల్ C అయితే దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ b బిలాంగ్స్ టు క్యాపిటల్ B అండి సచ్ దట్ g ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు C అండి. అలాగే మనకి దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ b బిలాంగ్స్ టు క్యాపిటల్ B అయితే దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ A సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు B అవుతుందండి. ఇది అంటే మనకి ఇక్కడ
మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అండి, అంటే స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అండి, అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి 3 నుంచి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే బి అని రాయొచ్చు అండి. అలాగే ఫ్రమ్ 3 నుంచి, అలాగే జీ ఆఫ్ బి అంటే మనం ఏం రాయొచ్చు అంటే సి అని రాయొచ్చు ఫ్రమ్ 4 నుంచి. జీ ఆఫ్ బి ఈక్వల్ టు అంటే మనకి లెట్ సి బిలాంగ్స్ టు సి, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మనం ఏం చెప్పామంటే సి అని చెప్పాం కాబట్టి మనకి జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ ఆన్ టు ఫంక్షన్ అండి. అంటే మనకి కేస్ 1లో మనం ఏం చెప్పామంటే జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ 1 ఫంక్షన్ అని చెప్పాం. కేస్ 2లో ఏం చెప్పామంటే జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ ఆన్ టు ఫంక్షన్ అని చెప్పాం. ఫ్రమ్ కేస్ 1 కామా కేస్ 2 నుంచి జీ సర్కిల్ ఎఫ్ 1 ఆన్ టు అయింది కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ బైజెక్షన్ అండి. ఇది బైజెక్షన్. అంటే మనకి ప్రీవియస్ పేపర్లో ఈ క్వశ్చన్ ఎక్కువగా కనిపిస్తుందండి. అంటే మనం ఫస్ట్ చెప్పుకునే 2 థియరమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు అంటే ఒక్కొక్క థియరము అప్లోడ్ చేస్తామండి. కాబట్టి ఇది నేర్చుకుంటే మనకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చినట్టే, ఒక 5 థియరమ్స్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వచ్చినట్టే. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 18లో మనం ఒక 5 థియరమ్స్ నేర్చుకుంటే సరిపోతుందండి. మినిమం ఫస్ట్ 2 థియరమ్స్ నేర్చుకున్నా వాటిలోంచి ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి 2 థియరమ్స్ నేర్చుకున్నా కొద్ది అంటే ఎవరైనా కొద్ది మనకి పాస్ అవుతే చాలు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మనకి థియరమ్ 1 థియరమ్ 2 నేర్చుకున్నా మనకి ఎక్కువగా 2 థియరమ్స్ ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ థియరమ్ 1 థియరమ్ 2 కాబట్టి ఈ బాగా నేర్చుకుంటే మనకి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది. మనకి థియరమ్ 1 థియరమ్ 2 అండి. ఇది థియరమ్ 1 అంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి ఆర్ బైజెక్షన్ అయితే జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ బైజెక్షన్ అండి.